ఇది సూళ్లూరుపేట కూరగాయల మార్కెట్‌కి వెళ్ళే ప్రధాన రహదారి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో జీఎన్టీ రోడ్డు నుండి క్లాక్ టవర్‌కు వెళ్ళే ఈ మార్గం నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. ఇక శని, ఆదివారాలైతే అటు షారు ఉద్యోగులతో, ఇటు సెజ్ ఉద్యోగులతో ఈ మార్గం మరింత రద్దీగా ఉంటుంది. అయితే ఈ ప్రధాన రహదారిలో వ్యాపారుల సౌకర్యార్థం విద్యుత్ శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది. అనునిత్యం ఈ దారిలో వచ్చిపోయే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ వారు ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కనీసం రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. అయితే ఇదే అదనుగా భావించిన ఓ కూరగాయల వ్యాపారి ఆ ట్రాన్స్ఫార్మర్ కిందే దుకాణం పెట్టేశాడు. అంతేకాకుండా ప్రధాన రహదారిలో సగభాగం తన కూరగాయల దుకాణంతో ఆక్రమించేశాడు. ఇది కొన్నాళ్లుగా ప్రమాదం పొంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్ కిందే కూరగాయల వ్యాపారి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణ పోలీసు వారు పలుమార్లు హెచ్చరించినప్పటికీ 1-2 సార్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లు చేసి తిరిగి యథావిధిగా అక్కడే తన వ్యాపారాన్ని తిరిగి కొనసాగిస్తూ వస్తున్నాడు. కేవలం 1 మీటర్ ఎత్తు దూరంలోనే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ సదరు వ్యాపారికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నిత్యం ఎన్నో ప్రమాదాలను మనం చూస్తున్నప్పటికీ మన కళ్ళ ఎదుట పొంచి ఉన్న ప్రమాదం మాత్రం సదరు అధికారులు ఎవ్వరికీ కనిపించడం లేదు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని విద్యుత్ శాఖ వారిని, అదేవిధంగా ఇలా కూరగాయల వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు మార్కెట్లో షాపులు కేటాయించాలని సంబంధిత అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు.